ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు నటించిన అన్ని చిత్రాలు హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి తెలుసుకుందాం. ఇక మొదలు పెడదాం. నెంబర్ 1, 1996లో వచ్చిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ బడ్జెట్ 2 కోట్లతో 6 కోట్ల కలెక్షన్ తెచ్చిపెట్టి అప్పట్లో హిట్ గా నిలిచింది. నంబర్ 2, 1997లో వచ్చిన గోకులంలో సీత మూవీ బడ్జెట్ 11 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 12 కోట్లు వచ్చింది. అప్పట్లో అది యావరేజ్ హిట్. నంబర్ 3, 1998లో వచ్చిన సుస్వాగతం మూవీ బడ్జెట్ 3.2 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 10 కోట్లు సాధించింది. అప్పట్లో ఇది హిట్. నంబర్ 4, 1998లో వచ్చిన తొలి ప్రేమ మూవీ కేవలం బడ్జెట్ 5 కోట్లతో కలెక్షన్ 25 కోట్లు సంపాదించి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నంబర్ 5, 1999లో వచ్చిన తమ్ముడు మూవీ బడ్జెట్ కేవలం 3.5 కోట్లతో కలెక్షన్ ఏకంగా 20 కోట్లు సాధించి అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నంబర్ 6, 2000 సంవత్సరంలో వచ్చిన బద్రీ మూవీ కేవలం బడ్జెట్ 4 కోట్లతో కలెక్షన్ 20 కోట్లు సాధించింది. అప్పట్లో అది బ్లాక్ బాస్టర్. డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయండి. నంబర్ 7, 2001లో వచ్చిన ఖుషీ సినిమా కేవలం బడ్జెట్ 9 కోట్లతో 36 కోట్లు సాధించింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్. ఖుషీ మూవీ డైరెక్టర్ ఎవరో కామెంట్ చేయండి. నంబర్ 8, 2003లో వచ్చిన జానీ మూవీ బడ్జెట్ 9 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 8 కోట్లు రావడంతో పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో మొట్టమొదటి ఫ్లాప్ గా నిలిచిపోయింది. నంబర్ 9, 2004లో వచ్చిన గుడుంబ శంకర్ మూవీ బడ్జెట్ 12 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 14 కోట్లు రావడంతో అప్పట్లో అది యావరేజ్ గా నిలిచింది. నంబర్ 10, 2005లో రిలీజ్ అయిన బాలు మూవీ బడ్జెట్ 14 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 23 కోట్లు వచ్చి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 11, 2006లో వచ్చిన బంగారం మూవీ బడ్జెట్ 12 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 16 కోట్లు రావడంతో అది బిలో యావరేజ్ గా నిలిచింది. నంబర్ 12, 2006లో వచ్చిన అన్నవరం మూవీ బడ్జెట్ 16 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 38 కోట్లు సాధించేపట్లో హిట్ గా నిలిచింది. నంబర్ 13, 2008లో రిలీజ్ అయిన జల్సా మూవీ బడ్జెట్ 20 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 45 కోట్లు పెట్టి అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. నంబర్ 14, 2010లో వచ్చిన కొమరం పులి మూవీ బడ్జెట్ 40 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ కేవలం 25 కోట్లు రావడంతో అప్పట్లో ఫ్లాప్ గా నిలిచింది. నంబర్ 15, 2011లో రిలీజ్ అయిన తీన్మార్ మూవీ బడ్జెట్ 25 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 35 కోట్లు వచ్చి యావరేజ్ గా నిలిచింది. నంబర్ 16, 2011లో రిలీజ్ అయిన పంజాబ్ మూవీ బడ్జెట్ 27 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 31 కోట్లు సాధించి ఫ్లాప్ అయింది. నంబర్ 17, 2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ మూవీ కేవలం బడ్జెట్ 30 కోట్లతో కలెక్షన్ 150 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నంబర్ 18, 2012లో రిలీజ్ అయిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ బడ్జెట్ 35 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 60 కోట్లు సాధించి హిట్ గా నిలిచింది. నంబర్ 19, 2013లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ బడ్జెట్ 55 కోట్లతో కలెక్షన్ ఏకంగా 187 కోట్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నంబర్ 20, 2017లో రిలీజ్ అయిన గోపాల మూవీ కేవలం బడ్జెట్ 12 కోట్లతో ఏకంగా 88 కోట్లు కలెక్షన్ తెచ్చిపెట్టి అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. నంబర్ 21, 2016లో రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ బడ్జెట్ 75 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ కేవలం 84 కోట్లు రావడంతో ఫ్లాప్ అయి నిలిచింది. నంబర్ 22, 2017లో రిలీజ్ అయిన కాటమరాయుడు మూవీ బడ్జెట్ 70 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 97.5 కోట్లు రావడంతో ఫ్లాప్ అయి నిలిచింది. నంబర్ 23, 2018లో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి మూవీ బడ్జెట్ 70 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 60 కోట్లు వచ్చి ఫ్లాప్ అయి నిలిచింది. నంబర్ 24, 2021లో రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ బడ్జెట్ 80 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 139 కోట్లు సాధించి హిట్ గా నిలిచింది. నంబర్ 25, 2022లో రిలీజ్ అయిన భీమ్లా నాయక్ మూవీ బడ్జెట్ 75 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 192 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నంబర్ 26, 2023లో రిలీజ్ అయిన బ్రో మూవీ బడ్జెట్ 80 కోట్లు పెట్టి తీస్తే కలెక్షన్ 115 కోట్లు సాధించి యావరేజ్ గా నిలిచింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ బడ్జెట్ 300 కోట్లు పెట్టి తీస్తే ప్రెసెంట్ కలెక్షన్ 114 కోట్లుగా నిలిచి రన్ అవుతుంది. మీకు వీటిలో ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.